రైట్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పరిస్థితిని మరి రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, మరి రైతుల కష్టం వరద పాలైనట్టుగా తెలుస్తుంది. మరి తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏంటి పరిస్థితి? అమూల్య, నిన్న అర్ధరాత్రి నుంచి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీంతో ఎక్కడికక్కడ కూడా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసిమోతవుతోంది. ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ ధాన్యం తడిసిపోయి రైతులందరూ కూడా కన్నీరు మున్నరు వెలిపిస్తున్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సగటున 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గరిష్టంగా భువనగిరి, అదేవిధంగా మోత్కూరు, ఒలిగొండ, చౌటుప్పల్ మండల కేంద్రాల్లో అయితే 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం కురవడంతో అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లో ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా వర్షార్పణమైంది. ధాన్యం అంతా కూడా తడిసిపోతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి ఒక్కసారిగా వర్షం పడడంతో రైతులకు లేకపోవడంతో ధాన్యం అంతా కూడా తడిసి వరదలో కొట్టుకుపోయింది. దీంతో రైతులైతే నానా రకాలుగా అవస్థలు పడతా ఉన్నారు, కన్నీరు ముడిలో వెలిపిస్తా ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా ఈ ప్రభుత్వ చేతకాంతలంతో, ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యంతో మొత్తం కూడా తడిసిపోయింది, మొత్తం కూడా నష్టపోయామంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆర్భాటంగా తెరిచారు కానీ కొనుగోలు అనేది ప్రారంభం చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఒక్క బస్తా ధాన్యం కూడా కాంటా వేయలేదు, ఒక్క బస్తా సంబంధించినటువంటి కాంటా కూడా వేయలేదు, ఒక్క లారీ కూడా పంపలేదు. ధాన్యం కొనుగోలు అనేవి ప్రారంభమే కాలేదు. దీంతో మేము 10 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నాం. ఈలోపు భారీ వర్షాలు వచ్చి తమ ధాన్యం అంతా కూడా తడిసిమోతున్నట్టు కూడా వాపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి, దీంతో పాటు కొనుగోలును వెంటనే ప్రారంభించాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ఎంపీడీఓ, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎన్నికల పనులంటూ అధికారులు తప్పించుకుంటున్నారు, ఎన్నికల డ్యూటీలంటూ తప్పించుకుంటున్నారు. కానీ రైతులను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రామాల్లో కనపడలేదు, ఏ ఒక్క మంత్రి పట్టించుకోవట్లేదు. మామూలుగా అయితే సీజన్ లో పంట దిగుబడులు వచ్చేటువంటి సమయానికి మంత్రులు, ఆయా ఇన్ఛార్జ్ మంత్రులు కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ పెట్టి ఎన్ని కొనుగోలు కేంద్రాలు తెర్చాలి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా అప్రమత్తం చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క అధికారి కానీ ధాన్యం కొనుగోలు సంబంధించి ఒక రివ్యూ కూడా నిర్వహించలేదు, ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. దీంతోనే ఎక్కడ నిర్లక్ష్యం అక్కడ మనకు కనపడతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం 90 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఇప్పటి వరకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. కానీ ఆ 90 కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభం కాలేదని రైతులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వర్షాలు అపార నష్టాన్ని మిగిలిస్తా ఉన్నాయి. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వరి పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. పత్తి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. మొదటి నుంచి భారీ వర్షాలు కురుచుకోవడంతో పత్తి రైతులకు కలిసి రావట్లేదు. పత్తి గింజ అంతా కూడా నల్లగా మారిపోయి, రంగు మారిపోయి పత్తి దిగుబడి అంతా కూడా తగ్గింది. మొన్నటి వరకు యూరియా కష్టాలు వెంటాడాయి. తీరా ఆరుగాలం ఎంతో కష్టపడి పంటలు పండిస్తే వాటిని కొనే దిక్కు లేదు. ఈ అకాల వర్షాలకు, భారీ వర్షాలకు తమంతా నష్టపోతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ సంబంధించిన రైతులు వాపోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.